మంచిర్యాల జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. సామాగ్రి తడిసి ముద్దైంది. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఏం చేయరాకుండా ఉంది. ఇంట్లో ఎవరైనా ఒకరు అధికారులు వచ్చి కొంచెం చూడాలి. ఈ మోరీలు కూడా పెద్ద చేయాలి. ఈ రోడ్ల మీద చిన్న చిన్న మోరీలు కట్టి ఇక్కడ ఇళ్లలోకి వరద నీరు కావడం వల్ల అవుతుంది. కొంచెం అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మొన్న వర్షానికి ఈ రోజు కొట్టిన వర్షానికి మొత్తం వరద నీరు అంతా ఇంట్లో జరిగి మొత్తం బియ్యము ఫర్నిచర్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే ఏ అధికారి కానీ ఎవరు కానీ వచ్చి పరిగణించింది ఎవరు లేరు. ఇంట్లో సామాన్ అంతా మొత్తం పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. వచ్చి ఇల్లు చూడాలి, రోడ్లు చూసుడు కాదు. సామాన్లు ఎట్లా కొట్టుకపోయినాయి, పిల్లలు ఉన్నారు, బెడ్లు బియ్యం అన్ని కొట్టుకపోయినాయి. గవి చూడాలి కానీ రోడ్డు మీద నీళ్లు చూస్తే ఏమవుతుంది సార్? గజ గజ వణుకుతారు వాళ్ళు తడిసి. పిల్లల్ని పట్టుకొని అక్కడ జాక్కున్నట్టు నిలుస్తున్నారు. ఏం చేస్తారు? బోళ్ళు పోతా ఉంటే ప్రాణాలు పోతాయి కదా. ఆ బోళ్ళ కోసం చూస్తే ప్రభుత్వం వచ్చి రోడ్డు మీద నిలుచుంటే ఏమవుతుంది చూడాలి కదా. బెడ్లు కొట్టుకపోయినాయి, బియ్యం బస్తాలు కొట్టుకపోయినాయి, పరుపులు పోయావు అక్కడ ఆగినాయి. ఇప్పటి వరకు అయితే ఎవ్వరు రాలేదు. మా అయితే అవి సామాన్ అన్ని కొట్టుకోయి చిన్న పిల్లల్ని పట్టుకొని ఈ బిల్డింగ్ కాడ ఉన్నారు నీడల. బెడ్లు పోయినాయి, బియ్యం బస్తాలు పోయినాయి, గ్యాస్ మొద్దు పోయింది, వాషింగ్ మిషన్, బోళ్ళు తినడానికి అయితే వాళ్ళకి ఇంట్లో ఏం లేవు సార్. నారాయణపేట జిల్లా సంగమండ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ వాగు పరివాహక ప్రజలు వాగులోకి వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు గ్రామాల మధ్య వంతెనపై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో మక్తల్, నేరడగం అలాగే వడ్వాట్, అడవి సత్యరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.